హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఉషా శ్రీహరి. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ చాలా హెల్తీగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు వచ్చేసి మనకి 1 కేజీ పైనాపిల్ కేక్ అయితే ఆర్డర్ వచ్చిందనమాట. దట్టు వచ్చేసి మైదా కాకుండా గోధుమ పిండితో చేయమని చెప్పారు. నెక్స్ట్ వచ్చేసి లోపల మనకి షుగర్ సిరప్ కూడా కొంచెం తక్కువగా వేసి సో కేక్ అయితే కొంచెం హెల్తీ వేలో చేయమని చెప్పారనమాట. సో తను వచ్చేసి సుభాష్ని, తన పేరు, నా ఫ్రెండ్ అనమాట. సో వాళ్ళ పాప సెకండ్ బర్త్డే కోసం అయితే ఇది ఆర్డర్ ఇచ్చారనమాట. సో మనల్ని నమ్మి మనకి ఒక కేక్ ఆర్డర్ వచ్చిందంటే నేను మాత్రం చాలా బాధ్యతగా తీసుకుంటాను. నా ఎఫర్ట్ మ్యాక్సిమం పెట్టయితే చక్కగా చేయడానికి ట్రై చేస్తాను అనమాట. సో కేక్ ఫైనల్ లుక్ చూస్తే కేక్ చేయడానికి పడిన శ్రమ మొత్తం మర్చిపోతాను నేను. సో కేక్ అయితే చాలా బాగా వచ్చింది. సో నేను ఎలా ప్రిపేర్ చేస్తానో చూపించేస్తాను. ఇక్కడ వచ్చేసి నేను మిక్సింగ్ బౌల్లోకి 4 గుడ్లు తీసుకున్నాను. గుడ్లు వచ్చేసి ఫ్రిడ్జ్లో కాకుండా నార్మల్ రూమ్ టెంపరేచర్లో ఉన్నవి తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా హ్యాండ్ బెండర్తో అయితే నేను చక్కగా ఈ విధంగా విస్క్ చేసేసుకున్నాను. చక్కగా ఫోమీ టెక్స్చర్ వచ్చే వరకు మనం చేసుకోవాలన్నమాట. స్మూతీగా రావాలంటే కంపల్సరీ మనకి ఈ హ్యాండ్ బ్లెండర్ ఉంటేనే బాగా వస్తుంది. సో ఈ టెక్స్చర్ వచ్చిన తర్వాత 1 కప్పు వరకు పంచదారని పొడి చేసేసుకున్నాను అనమాట. సో చాకుతో ఇట్లాగా లెవెల్గా తీసుకోవాలి. పంచదార పొడిని కొద్దిగా వేసుకుంటూ చక్కగా బీట్ చేసేసుకోవాలి. నేను ఒక 3 టైమ్స్గా వేసేసుకొని చక్కగా ఇప్పుడు బీట్ చేసిన తర్వాత పంచదార వేసిన తర్వాత తెల్లగా అవుతుందన్నమాట ఆ టెక్స్చరు. తర్వాత 1/2 కప్పు సన్ఫ్లవర్ ఆయిల్ అయితే వేసేసుకొని చక్కగా బీట్ చేసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి పైనాపిల్ కాబట్టి పైనాపిల్ ఎసెన్స్ అయితే 1 టీ స్పూన్ వేసుకొని ఇంకొంచెం అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. సో కొంచెం ఫుడ్ కలర్ వచ్చేసి ఎల్లో కలర్ అయితే యాడ్ చేశాను కొంచెం కలర్ఫుల్గా ఉండడానికి. నెక్స్ట్ సేమ్ పంచదార పొడి ఎలా తీసుకున్నానో అలాగే గోధుమ పిండి కూడా తీసుకున్నాను అనమాట. సేమ్ అదే కప్పు 1 కప్పు గోధుమ పిండి వేసుకొని చక్కగా జల్లించేసుకొని వేసుకోవాలి. అప్పుడే మనకి ఉండలు లేకుండా పిండి కలుస్తుంది. గోధుమ పిండి కాబట్టి కొంచెం జాగ్రత్తగా కలపాలి, ఉండలు కట్టేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి 1 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ అనమాట. దీన్ని కూడా లెవెల్గా అయితే తీసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఇంకా బేకింగ్ సోడా వచ్చేసి 1/2 టీ స్పూను. ఈ సోడా కూడా వేసుకున్న తర్వాత పిండిని చక్కగా స్పాచులాతో కలిపేసుకోవాలి. కొంచెంగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకుంటే మనకి మంచి టెక్స్చర్ అయితే వస్తుందన్నమాట బ్యాటర్. అయితే కేకు స్టవ్ మీద బేక్ చేసుకోవాలనుకుంటే మందమైన గిన్నె కానీ ఏదైనా కుక్కర్ కానీ మనం బ్యాటర్ కలుపుకునే ముందే సిమ్లో పెట్టుకోవాలి. అప్పుడు మనం బ్యాటర్ కలిపేసరికి అది ప్రీ హీట్ అవుతుందన్నమాట. అంటే మనం కేక్ టిన్ పెట్టేసరికి అది వేడిగా ఉండాలి. ఓవెన్ అయితే కనుక 180 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర ఒక 10 to 15 మినిట్స్ ప్రీ హీట్ చేసుకుంటే సరిపోతుంది. బ్యాటర్ కలుపుకున్న తర్వాత నేను 7 ఇంచ్ టిన్లోకి బేకింగ్ పేపర్ వేసుకొని దానికి ఆయిల్ అయితే రాసేసుకొని రెడీ చేసుకున్న కేక్ బ్యాటర్ అయితే వేసేసుకున్నాను అనమాట. వేసుకున్న తర్వాత ఒకసారి ట్యాప్ చేసి నేనైతే ఓవెన్లో బేక్ చేస్తున్నాను 180 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర 45 to 50 మినిట్స్ బేక్ చేసుకుంటే ఈ విధంగా నాకు చక్కగా పైనాపిల్ కేక్ స్పాంజ్ అయితే రెడీ అయిపోయింది. చూడండి గోధుమ పిండితో చేసిన ఎంత స్పంజీగా ఉందో. సో ఇంకా దీని అయితే చల్లారిన తర్వాత డీమోల్డ్ చేసుకోవాలన్నమాట. అదే కనుక మనం కుక్కర్లో స్టవ్ మీద బేక్ చేసుకుంటే అదే టైం పడుతుంది. సిమ్లో పెట్టుకుని బేక్ చేసుకోవాలి. ఈ విధంగా స్పంజీగా వచ్చిన తర్వాత నేను వెయిట్ చూస్తే ఇది 545 గ్రామ్స్ ఉందన్నమాట. అంటే అర కేజీ కంటే ఒక 45 గ్రామ్స్ ఎక్కువ ఉంది. నెక్స్ట్ విప్పింగ్ క్రీమ్ వచ్చేసి నేను ఒక 300 గ్రామ్స్ వరకు తీసుకున్నాను. చక్కగా ఈ విధంగా అయితే బీట్ చేసుకుంటున్నాను అనమాట. నాకు వచ్చేసి వాళ్ళు క్రీమ్ కూడా తక్కువ తీసుకోమని చెప్పారు. నార్మల్గా అయితే నేను 400 గ్రామ్స్ వరకు అయితే తీసుకుంటాను. సో క్రీమ్ కూడా తక్కువ యూజ్ చేయమని చెప్పారని చెప్పేసి నేను 300 గ్రామ్స్ తీసుకున్నాను అనమాట. ఇంకా నెక్స్ట్ ఈ విధంగా బీట్ చేసేసుకున్నాను అనమాట. క్రీమ్ బీట్ చేసుకునేటప్పుడు ఒకేసారి స్పీడ్ పెంచకుండా స్టెప్ బై స్టెప్ బీట్ చేసుకుంటూ వెళ్ళాలి. చక్కగా క్రీమ్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత కొంచెం ఎల్లో కలరు అలాగే పైనాపిల్ ఎసెన్స్ కొద్దిగా యాడ్ చేసుకుని పక్కన పెట్టుకుని ఇంకా నేను రెడీ చేసి పెట్టుకున్న కేక్ స్పాంజ్ని లేయర్స్గా అయితే కట్ చేసుకున్నాను. సో ఇక్కడ 3 లేయర్స్గా కట్ చేశాను. కేక్ చూసారు కదా ఎంత స్పంజీగా ఉందో. సో 3 లేయర్స్ని ఇంకా పక్కన పెట్టేసుకొని ఇంకా టర్న్ టేబుల్ మీద నాప్కిన్ కానీ టిష్యూ పేపర్ కానీ వేసుకున్న తర్వాత మనం ఇలా పెట్టుకుంటే మనం కేక్ డెకరేట్ చేసేటప్పుడు కదిలిపోకుండా ఉంటుందన్నమాట. సో దీనికైతే కొద్దిగా క్రీమ్ అప్లై చేసేసుకొని ఫస్ట్ లాస్ట్ ఉన్న కేక్ స్పాంజ్ని పెట్టేసుకుంటున్నాను. దీని మీద షుగర్ సిరప్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. నేను షుగర్ సిరప్లో కొంచెం పైనాపిల్ క్రష్ అయితే యాడ్ చేశాను అనమాట. పైనాపిల్ ఫ్లేవర్ బాగా వస్తుందని చెప్పేసి సో లైట్గా వేసాను సిరప్, ఎందుకంటే మరీ వెట్టిగా వద్దని చెప్పారనమాట. సో లైట్గా వేసుకున్న తర్వాత ఇంకా పైపింగ్ బ్యాగ్లోకి అయితే క్రీమ్ తీసేసుకున్నాను. ఒక సన్న నాజిల్ పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే పల్చగా క్రీమ్ రావాలని చెప్పేసి నేను సన్నగా పెట్టుకున్నాను.
క్రీమ్ ఈ విధంగా చక్కగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత స్పాచులాతో ఈ విధంగా ప్యాలెట్ నైఫ్ పెట్టేసి సర్వ్ చేసేసుకున్నాను అనమాట. చూస్తున్నారు కదా, చాలా తక్కువ క్రీమ్ అయితే యూజ్ చేశాను. నెక్స్ట్ ఇది వచ్చేసి పైనాపిల్ క్రష్ అనమాట. పైనాపిల్ క్రష్ చక్కగా వేసేసుకుని ఒక లేయర్ లాగా ఫామ్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి టాప్ లేయర్ వచ్చేసి నేను సెకండ్ లేయర్ కింద పెడుతున్నాను. అది పెట్టుకున్న తర్వాత మళ్ళీ సేమ్ ప్రాసెస్ రిపీట్ అనమాట. దీని మీద షుగర్ సిరప్ అయితే వేసేసుకున్న తర్వాత కొంచెం మనం పైపింగ్ బ్యాగ్లోకి తీసుకున్న క్రీమ్ అయితే ఒక లేయర్ లాగా వేసేసుకొని స్పాచులాతో స్ప్రెడ్ చేసేసుకొని దీని మీద కూడా పైనాపిల్ క్రష్ అయితే వేసేసుకోవాలి. సో మధ్యలో ఉన్న లేయర్ని, అంటే కట్ చేసినప్పుడు మధ్యలో ఉన్న లేయర్ని అయితే పైన లేయర్గా పెట్టుకుంటున్నాను అనమాట. సో ఈ విధంగా అయితే పెట్టేసిన తర్వాత దీని మీద కూడా కాస్త షుగర్ సిరప్ అయితే యాడ్ చేసేసుకొని క్రీమ్ అంతా వేసేసుకొని చక్కగా క్రమ్ కోట్ అయితే చేసేసుకోవాలి. ఇక్కడ మనకి ఐసింగ్ చేయడానికే ఎక్కువ టైం అనేది పడుతుందన్నమాట. సో ఈ విధంగా అయితే చేసేసుకో. ఇక్కడ మనకి క్రమ్ కోటింగ్ అంటే ఫస్ట్ కేక్ మీద వేసే కోటింగ్ని క్రీమ్తో చేసేదాన్ని క్రమ్ కోట్ అంటాం అనమాట. సో ఇదే మనకి కాస్త ఎక్కువ టైం అయితే పడుతుంది. ఎందుకంటే కేక్ క్రమ్స్ అనేవి మనకి పైకి కనిపించకుండా నీట్గా అయితే చేసేసుకోవాలన్నమాట. చక్కగా ఫినిషింగ్ చేసుకోవాలి. సో ఈ విధంగా టేబుల్ని టర్న్ చేసుకుంటూ మనం ప్యాలెట్ నైఫ్తో కానీ స్క్రాపర్ యూస్ చేసి అయినా సరే మనం ఈవెన్గా క్రీమ్ని స్ప్రెడ్ చేసేసుకొని చక్కగా షేప్ కరెక్ట్గా వచ్చే వరకు మనం దీని అయితే స్క్రాప్ చేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా స్క్రాపర్తో అయితే నేను లెవెల్ చేసేస్తున్నాను. మనం ఇది ఎక్కువ టైమే పడుతుంది, ఎందుకంటే ఒక చోట ఎక్కువ ఒక చోట తక్కువ వచ్చేస్తూ ఉంటుంది అనమాట. టేబుల్ని టర్న్ చేసుకుంటూ చక్కగా కరెక్ట్గా అయితే చేసేసుకోవాలి. సో నాకైతే ఇంకా ఆల్మోస్ట్ క్రమ్ కోట్ చేయడం అయితే అయిపోయిందనమాట. సో కరెక్ట్ షేప్ అయితే వచ్చింది కదా. సో ఇలా వచ్చిన తర్వాత మనం కంపల్సరీ కేక్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట. ఒక 15 మినిట్స్ పెట్టుకున్నామంటే కరెక్ట్గా సెట్ అయిపోతుంది. అప్పుడు మనం తర్వాత ఫైనల్గా ఫ్లవర్స్ వేసినా మనం ఎలాంటి డెకరేట్ చేసినా మనకి ఈజీగా ఉంటుందన్నమాట. సో 15 మినిట్స్ ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టాను. ఈలోపు నేనైతే ఇక్కడ న్యూట్రల్ జెల్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇంకా న్యూట్రల్ జెల్లో కొంచెం ఎల్లో కలర్ వేసాను, పైనాపిల్ కేక్ కాబట్టి. అయితే నేను ఇంకా ఇక్కడ ఫైనల్లో వచ్చేసి స్క్రాపర్తో జిగ్జాగ్ స్క్రాపర్ ఉంటుంది కదా, దాంతో అయితే ఒకసారి లెవెల్ చేస్తున్నాను అనమాట. అంటే కేక్ రౌండ్గా మనకి లైన్స్ అయితే ఫామ్ అవుతాయి. సో ఇంక ఇప్పుడైతే న్యూట్రల్ జెల్ అయితే వేసేసుకొని స్పాచ్లో అయితే ఈ విధంగా కలర్ఫుల్గా అయితే రెడీ చేసేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ట్రిప్పింగ్స్ లాగా అయితే వేసేసుకున్న తర్వాత ఇంకా వేరే నాజులు అయితే యూజ్ చేసేసుకుని ఈ విధంగా కొన్ని చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే పెట్టేసుకున్నాను. సో బేబీ కాబట్టి గర్ల్ అనమాట. సో అందుకని అయితే ఇక్కడ బాబీ డాల్ది ఒక డాల్ పిక్ అయితే పెట్టేసుకున్నాను అనమాట. పెట్టేసి ఇంకా 2 బటర్ఫ్లైస్ అయితే యాడ్ చేసుకున్నాను. సో కేక్ ఫైనల్ లుక్ వచ్చేసి ఇదనమాట. సో ఇంకా నేమ్ వచ్చేసి నేను వేఫర్ మీద అయితే రాశాను అనమాట. పాప పేరు వచ్చేసి జెనీషా ప్రీనా. సో అది రాసేసి హ్యాపీ బర్త్డే చిన్న టాపర్ అయితే పెట్టేసుకున్నాను అనమాట. పెట్టేసి వెయిట్ చూసాను, కరెక్ట్గా 1 kg 100 grams అబోనే ఉంది. సో ఇంకా బేకింగ్ చేసిన తర్వాత ఇంకా ఇలా ఉంటుందన్నమాట. సో ప్రొసీజర్ చూడడానికి ఈజీగా ఉంటుంది కానీ చేయడానికి చాలా టైం పడుతుంది. సో ఎప్పుడైనా సరే మనం బేకరీలో కొన్న కేక్స్ కంటే ఇంట్లో హోమ్ మేడ్ కేక్స్ అనేవి చాలా టేస్ట్గా ఉంటాయి. ఎందుకంటే సింగిల్ కేక్ కోసమే మన ఎఫర్ట్ అంతా అయితే పెడతాం కాబట్టి సో చాలా టేస్టీగా ఉంటుంది. కేక్ ఫైనల్ లుక్ చూసిన తర్వాత చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట. నేనైతే ఇంకా ఫొటోస్ని చూస్తూ ఉంటాను. సో ఈ విధంగా 1 kg పైనాపిల్ కేక్ అయితే రెడీ అయిపోయింది. మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సో ఈ విధంగా కేక్ని అయితే ప్యాక్ చేసేసి ఇంకా డెలివరీ అయితే ఇచ్చామన్నమాట. కేక్ మాత్రం వాళ్ళకి చాలా బాగా నచ్చింది. నేను స్క్రీన్ షాట్ కూడా మీతో షేర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.